అన్నా తమ్ముళ్ళ అనుబంధం. అన్నా తమ్ముడంటే అనుబంధం. ఒకే గర్భాన రెండుగా అవతరించే ప్రేమానురాగం. అన్నని నాన్న అని పిలవలేం, కానీ నాన్నకున్నంత సహనం ఉంటుంది. తమ్ముణ్ణి కొడుకు అని చెప్పుకోలేం, కానీ అన్నకు ఎప్పుడూ తన తమ్ముడు కొడుకే. ఈ విషయం తెలుసుకుంటే చాలు, ప్రతి అన్న ప్రతి తమ్ముడు సంతోషంగా ఉంటారు. మనం చిన్నప్పుడు కలిసి పుడతాం, కలిసి తింటాం, కలిసి ఉంటాం. కానీ పెద్దయ్యాక ఎందుకు విడిపోతున్నాం? ఒక్కసారి అన్నతో గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి తమ్ముడితో కలిసి చేసిన చిలిపి పనులు గుర్తుకు తెచ్చుకోండి. చిన్నప్పుడు అన్న ఏది చెప్పినా వింటాం, తమ్ముడు ఎలా చేసినా భరిస్తాం. మరి పెద్దయ్యాక అన్న చెప్పింది ఎందుకు వినట్లేదు? తమ్ముడు చేసింది ఎందుకు నచ్చట్లేదు? తమ్ముడు చిన్నప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తాం, కానీ ఇప్పుడు చిన్న తప్పు చేసినా ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ జన్మలోనే మనం అన్నా తమ్ముళ్ళం. ఈ జన్మలోనే మనది ఒకటే రక్తం. మరో జన్మ ఉందో లేదో తెలియదు. మరోసారి పుడతామో పుట్టమో కూడా తెలియదు. పగలు పంతాలు మానేసి ఒక్కసారి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళండి. అన్నాదమ్ముల్లాగా ఎలా కలిసి ఉన్నామో గుర్తు తెచ్చుకోండి. పక్కవాడి మాటలు విని అన్నపై ద్వేషం పెంచుకుంటున్నాం. పెళ్ళాం చెప్పిన మాటలు విని తమ్ముడికి దూరం అవుతున్నాం. 25 ఏళ్ళు కలిసి ఉన్న అన్నాదమ్ముళ్ళు ఇంకో 30 ఏళ్ళు కలిసి ఉండలేరా? నాన్న పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, అన్న కూడా పక్కనుంటే అంతే ధైర్యంగా ఉంటుంది. అమ్మ నాన్న మనతో చాలా కాలం ఉండలేరని అన్ననిచ్చి వెళ్తారంట. అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యత, ఈ రెండూ కలిపి తమ్ముడిని చూసుకోవాలని. కానీ మనం అన్నపై అహం, తమ్ముడిపై ద్వేషం పెంచుకుంటున్నాం. నేను చెప్పేది ఒక్కటే, అన్నపై ఎంత కోపం ఉన్నా, తమ్ముడిపై ఎంత ద్వేషం ఉన్నా, ఒక్క 5 నిమిషాలు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఆ కోపం, ద్వేషం రెండూ కరిగిపోతాయి. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనేగా మీ సంతోషానికి మార్గం ఏంటో తెలిసేది. మనం బ్రతికున్న నాళ్ళు అన్నాదమ్ములుగా కలిసి ఉండలేమా? ఆలోచించండి. మీరు ఈ క్షణమే అన్నతో ఆప్యాయత పంచుకోండి. ఈ క్షణమే తమ్ముడితో ప్రేమానురాగాలు పంచుకోండి. నాకు తెలుసు, మీరు చేయగలరు.